హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ బెండకాయ ఫ్రై అండి. అదేనండి, ఫంక్షన్ టైంలో మనం ట్రై చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు బెండకాయ ఫ్రై. సో అదే విధంగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునే విధానం నేను చూపించబోతున్నాను. సో చూసి ట్రై చేసేసేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఫుల్ వీడియో చూసేసి కామెంట్ కూడా చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని, బౌల్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టీ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 1 టీ స్పూను కార్న్ఫ్లోర్, తర్వాత కారం, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా. ఇవన్నీ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. సో తర్వాత పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, కాజు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం తీసి పెట్టుకున్నాం కదా పిండి మిశ్రమం, అదంతా దాంట్లో ఉప్పు, కారం అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బెండకాయలు చిన్న చిన్న విధంగా కట్ చేసేసుకొని, అంతే చిన్నగా కాదు అంత పెద్దగా కూడా కాదు, సో మీడియం సైజ్ కట్ చేసుకొని పిండిలో యాడ్ చేసేసుకొని పిండి మొత్తం వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. అలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక పిండి అనేది బెండకాయలకు మొత్తం గ్యాప్ లేకుండా పడుతుంది కదా. సో అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి, కరెక్ట్గా వస్తుంది. ఇది ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసేసుకొని, మనం తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు, కాజు, కరివేపాకు ఇవన్నీ ఒకటేసారి ఆయిల్లో వేసి ఫ్రై చేయకుండా నార్మల్గా ఇలా ఒక జలిగంట తీసుకొని అందులో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుందండి. పల్లీలు కూడా చాలా మంచిగా ఫ్రై అవుతాయి ఈవెన్గా. సో ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకి ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇంట్లో కూడా చాలామంది మెచ్చుకుంటారు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీని. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్లో ఎక్కువ వేడి చేయకండి. ఆయిల్ ఎక్కువ వేడైతే ఏంటంటే ఇలా మాడిపోవాల్సి వస్తుంది. సో మాడిపోకుండా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నాకు ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల అలా అయితే అయ్యింది. సో మీరు నార్మల్గా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే బెండకాయ ఫ్రై చేసుకోవాలి. సో బెండకాయ ఒకటేసారి వేసి ఫ్రై చేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి వేస్తే ఫ్రై అవ్వవు, కరెక్ట్గా కుక్ అవ్వవు. సో అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా గోల్డెన్ కలర్ రావాలి, చాలా బాగుండాలి టేస్ట్ అన్నప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కరెక్ట్గా కుక్ అవుతుంది ఈవెన్గా అన్నీ. సో ఒకటేసారి వేయడం వల్ల అంటే కరెక్ట్గా కుక్ అవ్వవు, ఒకదానికి ఒకటి అతుక్కొని ఫ్రై మాత్రం అవ్వవు అన్నమాట. సో అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో తర్వాత నేను సెకండ్ టైం కూడా ఇలాగే సెకండ్ టైం మీకు తెలవాలని చెప్పేసి నేను ఇలా ఒకటేసారి వేసాను అనమాట. చూడండి ఎలా అయితే అయిపోయిందో, అసలు ఫ్రై అవుతలేదు. సో తర్వాత టీ స్పూన్ తీసుకొని అలా కలుపుకున్నాను. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాయి. మీకోసం నేను మళ్ళీ చూపించాను. సో అలా ఫ్రై చేసుకున్న ఇలా టీ స్పూన్ తోటైతే అనుకోండి, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి.
అప్పుడు చాలా బాగా ఇంకా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అలా ఫ్రై అయిన బెండకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి అంటే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే, మీ దగ్గర పెద్ద కడాయి ఉంది, ఒకటేసారి అయిపోతుంది అనుకున్నప్పుడు అలా చేయండి. ఇలా చిన్నగా ఉన్నప్పుడు అలా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. నేనైతే 3 టైమ్స్ ఫ్రై చేసుకున్నాను. సో అందుకే లాంగ్ వీడియో అయింది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి, ఇలా క్రిస్పీగా చాలా బాగుందండి. నేను నార్మల్గానే తిన్నాను. సో తర్వాత ఇందులోకి పల్లీలు, కాజు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా యాడ్ చేసేసుకోండి. నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వేడి అన్నంలోకి అయినా చపాతీకైనా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.